ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో బోనం అంటే ఏమిటి? బోనం ఏ దేవతకు సమర్పిస్తారు? అసలు ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న అంతర్యం ఏమిటి? అనే విషయాల గురించి తెలుసుకుందాము. బోనాలు మహంకాళి అమ్మవారిని పూజించే హిందూ పండగ. 2024 సంవత్సరంలో జూలై 7వ తేదీన ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారంతో బోనాలు ప్రారంభమవుతాయి. ఈ పండగ మొదటి, చివరి రోజు ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. స్త్రీలు ఈ పండుగను జరుపుకుంటారు. కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలో పాలు, బెల్లం, బియ్యం వేసి పరమాన్నం చేస్తారు. పరమాన్నం చేయడం కుదరని వారు తెల్ల అన్నము, సోయి కూర, పెరుగు, చిన్న బెల్లం ముక్కను బోనంగా సమర్పించవచ్చును. బోనం కుండను వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. మహిళలు అందంగా ముస్తాబై తల మీద ఈ కుండను మోస్తూ ఆలయాలకు తీసుకొని వెళ్తారు. గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, డొక్కాలమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, మారెమ్మ, నూకాలమ్మ మొదలైన రూపాల్లో కాళికాదేవిని పూజిస్తారు. మహిళలు తాము సిద్ధం చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. అసలు ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాము. పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు. అందుకే ఈ పండగ సమయంలో పెళ్ళైన ఆడపిల్లలు తమ పుట్టింటికి వస్తారు. అమ్మవారిని తమ కూతురిగా భావించి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు చేసి సమర్పిస్తారు. ఈ తంతును గతంలో ఊరడి అనేవాళ్ళు. తర్వాత కాలంలో బోనాలు పేరుగా మారింది. దుష్టశక్తులను పారద్రోలేందుకు పూర్వము దున్నపోతున్న ఆలయంలో బలి ఇచ్చేవారు. ఇప్పుడు వాటికి బదులుగా కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వచ్చింది. బోనాల సందర్భంగా మహిళలు పట్టు చీరలు, నగలు ధరించి అందంగా ముస్తాబు అవుతారు. బోనాలు తీసుకెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తారని నమ్ముతారు. వారిని శాంతపరిచేందుకు ఆలయం దగ్గర బోనం ఎత్తిన మహిళ కాళ్ళ మీద నీళ్లు పోస్తారు. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పిస్తారు. తర్వాత రెండో బోనము బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, మూడో బోనము సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. నాలుగవ బోనము హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా దేవాలయంలో సమర్పిస్తారు. అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే వ్యక్తి బోనాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఎరుపు రంగు ధోతి ధరించి కాళ్ళకు గంటలు ధరిస్తారు. శరీరం అంతా పసుపు, కుంకుమ రాసుకుంటాడు. నుదుటి మీద పెద్ద బొట్టు ధరించి డప్పులకు తగినట్లుగా నృత్యం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటాడు. ఇతని పూజా కార్యక్రమాలకు ఆరంభకుడిగా భావిస్తాడు. పోతురాజు లేకుండా బోనం సందడి లేదు. ఆషాఢ మాసంలో వర్షాలు మొదలవుతాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం వల్ల అంటువ్యాధులు ప్రబలడం ఎక్కువగా ఉంటుంది. వ్యాధులను నయం చేయమని ప్రజలు గ్రామ దేవతకు ఉత్సవాలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆచారంగా వచ్చింది. పసుపు కలిపిన నీరు ఊరంతా చల్లుకుంటూ వేపాకులు పట్టుకుంటూ ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్ళేవాళ్ళు. ఇలా చేయడం వల్ల అమ్మవారు శాంతించి వ్యాధులు ప్రబలకుండా అడ్డుకుంటుందని ప్రజల విశ్వాసం. అందుకే ఈ బోనాలు జరుపుకుంటారు. ఇందులో ఉపయోగించే పసుపు, వేపాకులు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. బోనం అనేది అమ్మవారికి నైవేద్యం సమర్పించే పండుగ. కుటుంబాలు కూడా ఈ నైవేద్యాన్ని ఆరంగిస్తాయి. ఇంటికి వచ్చిన అతిథులతో పంచుకుంటారు. పండుగ మరుసటి రోజు ఉదయం రంగం జరుగుతుంది. పచ్చి కుండ మీద నిలబడి ఒక దైవిక స్త్రీ భవిష్యవాణి పలుకుతుంది. ఆమె మీదకు అమ్మవారు ఆవహిస్తారు. అమ్మవారు చెప్పాలనుకున్నది ఆ స్త్రీతో పలికిస్తుంది. అమ్మవారి ఆకారంగా అలంకరించే రాగి కలశాన్ని ఘటం అంటారు. పూజారి ఈ అమ్మవారి ప్రతిమగా కలశాన్ని తీసుకొని వెళ్తాడు. ఘటాన్ని ఉత్సవాల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నీటిలో నిమజ్జనం చేసి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. రంగం తర్వాత ఘటం ఉత్సవము జరుగుతుంది. డప్పులు, మేళతాళాల మధ్య ఊరేగింపుగా పూజారి ఘటాన్ని తీసుకొని వెళ్తారు. లాల్ దర్వాజా నుంచి నయాపూల్ వరకు ఈ ఘటం ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు. తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించింది.